రవాణా శాఖ నిర్ణయం తీసుకోవాలి, లేదంటే ఆటోమేటిక్గా ఆమోదం పొందినట్టే త్వరలో అమలు. ఇపై కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ 24 గంటల్లో పూర్తి కాబోతుంది. ప్రస్తుతం వాహనానికి డీలర్ తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేశాక దానికి రవాణా శాఖ అధికారులు ఆమోదం తెలిపి శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. అందుకు రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తుంది. ఇటీవల వ్యవహారం సీఎం చంద్రబాబు వద్ద చర్చకు వచ్చింది. ఎటువంటి జాప్యాలు లేకుండా వాహనదారులకు వెంటనే రిజిస్ట్రేషన్ జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నటువంటిది హైలైట్ చేశారు. ఇకపోతే భారీగా పెరిగిన హింసాత్మక నేరాలు, తీవ్ర గాయాల పాలయ్యేలా దాడులు ఎక్కువ, మహిళల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఘటనలో ఏపీది దేశంలోనే మొదటి స్థానం. ఎన్సీఆర్బీ 2024 వార్షిక నివేదికలు వెల్లడి. ఆంధ్రప్రదేశ్లో హింసాత్మక నేరాలు గణనీయంగా పెరిగాయి. వాటిలోనూ ప్రధానంగా తీవ్ర గాయాల పాలయ్యేలా దాడులు, గ్రీవియస్ హర్ట్ చేసే ఘటనలు ఎక్కువయ్యాయి. హింసాత్మక నేరాలకు సంబంధించి 2022లో 7,104, 2023లో 6,432 కేసులు నమోదు కాగా 24లో ఆ సంఖ్య ఏకంగా 27,443కి ఎగబాకింది. అంటే ఆంధ్రప్రదేశ్లో అరాచకం ఎంత దారుణంగా ఉంది. ఇది ఇంకా రిజిస్టర్ అయిన కేసులు, రిజిస్టర్ కాని కేసులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అంబటి రాంబాబు ఇంటి మీద దాడి దారుణమైనటువంటి, దాంట్లో ఏం కేసు నమోదు చేశారు? పెట్టి కేసులు నమోదు చేశారు. స్వల్ప కేసులకే ఇన్ని ఉన్నాయంటే కేసులు నమోదు అయితే కనుక సరిగ్గా ఇంకెన్ని ఉంటాయో చూసుకోవాల్సిన అవసరం ఉంది.